పుదుచ్చేరి సమీపంలో తీరం దాటిన తుఫాన్. తమిళనాడులో కుండపోత వర్షాలు. చెన్నైతో పాటు 6 జిల్లాల్లో రెడ్ అలర్ట్. చెన్నై వ్యాప్తంగా భారీ వర్షాలు. రోడ్లు, ఇళ్లను ముంచెత్తిన వరద నీరు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనం. ఆంధ్రాలోనూ తుఫాన్ ప్రభావం. నెల్లూరు సహా 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపైన ప్రభావం. తిరుపతి జిల్లాలో ఉప్పొంగిన అరుణా నది. పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం. రోడ్డును మూసేసిన అధికారులు. చెరువుల పరిరక్షణతో జీవ వైవిధ్యాన్ని కాపాడుతాం. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం. ఫిర్యాదులపై చర్యలు ఉంటాయన్న రంగనాథ్. రవి యాదవ్ గారు, ఈయన శ్రీగంధం చెట్లను పెంచుతూ కోట్లల్లో సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇరిగేషన్ ఏఈఈ నికేష్ ఇంటిపై ఏసీబీ దాడులు. 200 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తింపు. నికేష్ బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు. శ్రీశైలం క్షేత్రంలో పెరిగిన భక్తుల రద్దీ. దర్శనానికి 4 గంటల సమయం. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు. ఈ నెల 3న స్థానికులకు శ్రీవారి దర్శనం. నేడు టోకెన్లు జారీ చేయనున్న టీటీడీ. తిరుపతిలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు. విశాఖ కంచరపాలెంలో కలకలం. ప్రయాణికులపై ద్రావణం చల్లిన దుండగుడు. కళ్ల మంటలతో మహిళలకు అస్వస్థత. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత. మేఘాల కొండకు పర్యాటకుల తాకిడి. చిందేస్తూ ఎంజాయ్ చేస్తున్న టూరిస్టులు. మేడ్చల్ పరిధిలో అగ్ని ప్రమాదం. పత్తి గోదాంలో చెలరేగిన మంటలు. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. విశాఖ బీచ్ రోడ్ లో మ్యారథాన్. ప్లాస్టిక్ ఫ్రీ, డ్రగ్ ఫ్రీ వైజాగ్ టీమ్ తో రన్. భారీగా పాల్గొన్న ఉత్సాహికులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం. 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. డిసెంబర్ 5న మహారాష్ట్ర సీఎం ప్రమాణం. ముంబై ఆజాద్ మైదాన్ వేదికగా కార్యక్రమం. సీఎం ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్. విశాఖ హనీ ట్రాప్ కేసులో మరో మలుపు. ఫారెస్ట్ అధికారి వేణురెడ్డి అరెస్ట్. జమీమా ముఠాలో కీలకంగా ఉన్నట్టు గుర్తింపు. FBI డైరెక్టర్ గా ఖాష్ పటేల్. కీలక నిర్ణయం తీసుకున్న ట్రంప్. భారత సంతతికి చెందిన పటేల్.